హాయ్ అండి. కొబ్బరి పిట్టు అండి. కొబ్బరి పిట్టు తయారు చేయడానికి కొబ్బరి, బెల్లం, నెయ్యి, ఇడ్లీ రవ్వ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆడపిల్లలకి మంచిది, నడుము నొప్పి అయి ఉండదు అన్నమాట. చాలా మంచిది. బెల్లం ఐరన్ కదా, కొబ్బరి కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీ రవ్వ, నెయ్యి, బెల్లం, కొబ్బరి పిట్టు, కొబ్బరి కోరడానికి కొబ్బరి కూరతో కొబ్బరి ఇలా చక్కగా మెత్తగా చేసుకోవాలి. కూరాలి కొబ్బరి పిట్టుగా మరి ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వ వేసుకొని కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే బెల్లంలో ఉప్పు ఉంటుంది కదా. కొబ్బరి వేయాలి. కొంచెం మెత్తగా కలపాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే కొబ్బరిలో నీళ్ళు ఉంటాయి. అందుకే కొంచెం కలుపుకొని 2 చుక్కలు నీళ్ళు పోయాలి. పొడి పొడిగా కలపాలి, లేకపోతే మెత్తగా అయిపోద్ది. ఇలా పొడిగా కలపాలి. పొడిగా కలపకపోతే ఉడికినాక చిమిడిపోద్ది. పొడిగా చక్క ఇలా కలుపుకోవాలి. పొడిగా కొబ్బరి కలిపేసాంగా. ఒక డీక్ష లాంటి వెడల్పు పెట్టుకొని దానికి ఒక క్లాత్ కట్టాలి. ఇలా కడితే దాని మీద కలిపిన పిండి వేయాలి. ఇలా పెట్టి పైన గిన్నె పెట్టాలి. ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్ తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే డేట్ ఉన్న టైంలో పెడితే ఇంకా మంచిది. బ్లడ్ ఎక్కువ పడుతుంది అన్నమాట. చెడు రక్తంపై మంచి రక్తం విడుదల అవుతుంది. ఇలా క్లాత్ కట్టి పైన పెట్టి పైన ఒకటి కింద వాటర్ పోసి ఆ కలిపింది పెట్టి పైన ఇలా గిన్నెకి క్లాత్ కట్టాలి. అంటే ఆ గాలి బయటకు వెళ్ళకుండా ఆవిరి. పాత నాటి వాళ్ళు ఇలాంటివి తినబట్టేనండి ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. అమ్మోళ్ళు ఇలా ఆయిల్ లేని ఫుడ్ తినబట్టి అలా ఆరోగ్యంగా ఉన్నారు. సిమ్లో పెట్టి 1/2 అవర్ ఉండాలి. సిమ్లోనే, హైలో వద్దు. సిమ్లో పెడితే చక్కగా బాగా మెత్తగా మంచిగా ఉడుకుద్ది అన్నమాట. ఇలాంటివి మీరు కూడా ఓపికగా చేసుకోండి. పాత నాటివి ఎక్కువ మా అమ్మమ్మ మాకు చేసేది, మా అమ్మ చేసేది. ఇప్పుడు నేను చేస్తున్నాను అన్నమాట. పాత వంటలు మర్చిపోకూడదండి, తినాలి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఏంటో పనికిరాని ఫుడ్లు తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వద్దు, ఇప్పుడు పాతయే తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది.